So, so the concept was sun, sun చుట్టూ earth, December 31st night, say January 1st. ఇక్కడ ఉండింది భూమి తన చుట్టూ తాను 365 టైమ్స్ తిరిగేసరికి ఇక్కడికి వచ్చింది. అంటే డిసెంబర్ 31st మిడ్ నైట్ ఇక్కడ ఉండింది. ఇక్కడ నుంచి మళ్ళీ 365 టైమ్స్ తిరిగేసరికి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ 365 టైమ్స్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ 365 టైమ్స్ ఇక్కడికి వచ్చింది. ఆర్ యు గెటింగ్ దిస్ తపస్సు? Yes, sir. ఓకే. అలా వస్తే మనకి సీజన్స్ మెయింటైన్ బాబు. నవ్యశ్రీ ఓకే. Okay, sir. సో సీజన్స్ మెయింటైన్ అవ్వడం కోసం ఈ మ్యాథమెటిషియన్స్ అంతా ఏం చేశారు అంటే, మ్యాథమెటిషియన్స్ అంటే వన్స్ అగైన్ ఐ టెల్ యూ దిస్ యూరోపియన్ మ్యాథమెటిషియన్స్ అంతా ఏం చేశారంటే పేపర్ పెన్ ఎత్తుకొని పేపర్ పెన్ మీద లెక్కలు రాసి వాళ్ళు ఒక విషయం డిసైడ్ చేశారు. ఇలా భూమి ఒక్కొక్క సంవత్సరం కాస్త వెనకబడుతుంటే 4 సంవత్సరాలకి మామూలుగా భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు రెవల్యూషన్ ఒక రోజు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అంత డిస్టెన్స్ వెనకబడిపోయింది అని డిసైడ్ అయ్యారు. కాబట్టి 4 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ భూమిపై నుంచి అందరూ దిగి ఇప్పుడు మామూలుగా తిరుమలకి వెళ్ళేటప్పుడు చూసుంటారు నవ్యశ్రీ. బస్సు మధ్యలో ఘాట్ రోడ్లో ఎక్కలేకపోతే కండక్టర్ డ్రైవర్ బస్సు ఆపేస్తాడు, కండక్టర్ కిందికి దిగి అందరూ కొంచెం పుష్ చేయండి అంటారు. అలా భూమిపై నుంచి అందరూ దిగేసి ఒక రోజు అంత డిస్టెన్స్ భూమిని ముందరికి తోసేసి అమ్మయ్య ఇక్కడికి వచ్చింది అనేసి మళ్ళీ అందరూ భూమి ఎక్కేసి ఆ, ఓకే ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి. అలా జరుగుతుందా తబస్సుం? No, sir. భూమిపై నుంచి దిగేసినంటే ఎక్కడికి దిగాలి ఇస్ అ బిగ్ ప్రాబ్లం, రైట్? అర్థమవుతుందా Yes, sir. నాగేశ్వరి? Yes, sir. అందుకోసం ఏం చేశారు అంటే ఇలా కుదరదు. అప్పుడు దీన్ని మనము కరెక్ట్గా మ్యానిపులేట్ చేయాలంటే మనం ఏం చేస్తామనంటే క్యాలెండర్లో ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుంటాం, రైటా? క్యాలెండర్లో ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుంటే అంటే ఒక రోజు అంత డిస్టెన్స్ భూమి ముందరికి ట్రావెల్ చేసేస్తే అప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాము అని ఈ మ్యాథమెటిషియన్స్ అంతా పేపర్ల మీద లెక్కలేశారు. కాబట్టి మిగతా అన్ని నెలల్లో అంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఇవన్నీ కూడా రోమన్ కింగ్స్ వాళ్ళ పేర్లు, గ్రీక్ కింగ్స్ వాళ్ళ పేర్లు, రైట్? దానిలో తక్కువ రోజులు ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో ఓ రోజు ఎక్స్ట్రా కౌంట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Okay, sir. ఓకే. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఏమేనంటే ఈ మ్యాథమెటిషియన్స్ ఎవరున్నారో వాళ్ళ స్టూడెంట్స్ ఈ ఏదో పై వాల్యూని పట్టుకొని ఇంకా ఏందో మేము పెద్ద అక్యురసీతో పని చేస్తామని అనేసి వాళ్ళు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. ఏమేనంటే ఇలా భూమి ఒక్కొక్క సంవత్సరం వెనక్కి 4 ఏళ్లకు ఒకసారి ముందరికి, ఒక్కొక్క సంవత్సరం వెనక్కి 4 ఏళ్లకు ఒకసారి ముందరికి ఇలా వస్తూ ఉంటే 100 ఇయర్స్కి భూమి ఇక్కడి కాదు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. అంటే ఒక రోజు అంత డిస్టెన్స్ ముందరికి వెళ్ళిపోతుంది అన్నారు. అంటే ఒక్కొక్క సంవత్సరం వెనక్కి వెళ్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటే అది ఇక్కడికి వచ్చేసింది అనుకున్నారు కానీ ఇక్కడికి రాలే, అది కొంచెం ముందరికి వచ్చింది. అలా ఇక్కడి నుంచి మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం వెనక్కి మళ్ళీ 4 ఏళ్లకు ఒకసారి కొంచెం ముందరికి ఇలా చేస్తూ పోతే 100 ఇయర్స్కి ఒక రోజు అంత డిస్టెన్స్ ముందరికి వచ్చిందని గుర్తించారు. ఈజ్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్ నవ్యశ్రీ? Yes, sir. ఓకే. అప్పుడు ఏం చేయాలని ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారు అంటే 100 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ ఇచ్చుకోమూనని అన్నారు. అక్షర ఈ విషయం తెలుసా? No, sir. అయ్యా, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తున్నాను, రైట్ తపస్సు? Yes, sir. You get leap year once in 4 years, but you don't get leap year once in 100 years. Okay? Okay, sir. సరే 100 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ ఇవ్వకపోతే భూమి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిందా అంటే లేదు, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది. మరి అట్లా వదిలేస్తే ఏమైంది అంటే 400 ఇయర్స్కి భూమి దాదాపు మళ్ళీ ఒక రోజు అంత డిస్టెన్స్ వెనకబడిపోయింది. కాబట్టి 400 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ లీప్ ఇయర్ ఇచ్చుకుంటాము అంటే ఒక రోజు ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటాము అని అన్నారు. అంటే యూ గెట్ 4 ఇయర్స్ వన్స్ యూ గెట్ లీప్ ఇయర్, కానీ 100 ఇయర్స్ వన్స్ లీప్ ఇయర్ రాదు. అంటే 100 కూడా 4తో డివైడ్ అవుతుంది. కానీ 400 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ లీప్ ఇయర్ వస్తుంది అని ప్రస్తుతానికి ఒక రూల్ పెట్టుకుని వాళ్ళు క్యాలెండర్లో అలా పెట్టుకుంటూ ఉన్నారు. నవ్యశ్రీ ఓకే? Okay, sir. ఓకే. సో
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 లీప్ ఇయర్, 8 లీప్ ఇయర్, 12 లీప్ ఇయర్, ఇట్లా డాష్ 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 96 వరకు అన్ని లీప్ ఇయర్సే, కానీ 100 లీప్ ఇయర్ కాదు. మళ్ళీ 104 నుంచి 196 వరకు అన్ని లీప్ ఇయర్సే, కానీ 200 లీప్ ఇయర్ కాదు. ఇలా 304 నుంచి 396 వరకు అన్ని లీప్ ఇయర్సే, కానీ 400 లీప్ ఇయర్. మళ్ళీ ఈ హండ్రెడ్స్లో తీసుకుంటే 500, 600, 700 లీప్ ఇయర్స్ కాదు. అలా 1700, 1800, 1900 వర్ నాట్ లీప్ ఇయర్స్. 2000 వాజ్ ఎ లీప్ ఇయర్. 2100 విల్ నాట్ బి ఎ లీప్ ఇయర్. ఎందుకంటే 100 ఇయర్స్ తర్వాత వచ్చింది. 400 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ ఇస్తారు, కానీ 100 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ ఒక రోజు ఇవ్వరు, ఒక సంవత్సరం ఇవ్వరు. తపస్సం అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇంత పెద్ద విషయం ఏదైతే మనం అర్థం చేసుకున్నామో, దీనికి మనం లాజిక్ రాయాలి. అంటే ఏదైనా ఒక నంబర్, దానిని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్. కానీ 100తో డివైడ్ చేస్తే, ఇప్పుడు 100 కూడా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 100తో డివైడ్ చేస్తే 0 వస్తే అది లీప్ ఇయర్ కాదు. అంటే 100తో డివైడ్ చేసినప్పుడు 0 రాకూడదు. అదే 400తో డివైడ్ చేస్తే మళ్ళీ లీప్ ఇయర్, రిమైండర్ 0 వస్తే. ఇప్పుడు దీనికి మనం లాజిక్ రాయాలి. సో దీనికి లాజిక్ మనం ఎలా రాస్తామంటే, ఇఫ్ ఇయర్ మాడ్యులస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ లీప్ ఇయర్. అండ్ ఇయర్ మాడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0. అంటే 4తో డివైడ్ అయి తీరాలి, 100తో డివైడ్ అవ్వకూడదు, అప్పుడే అది లీప్ ఇయర్. 4తో డివైడ్ అయ్యి 100తో డివైడ్ అయింది అంటే అది లీప్ ఇయర్ కాదు. తబస్సుమ్ ఓకే? ఓకే సార్. ఆర్ ఇయర్ మాడ్యులస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0, కానీ దిస్ ఇస్ ఆర్. ఓకే, కానీ 400తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్. సో యూసే ప్రింట్ ఆఫ్ లీప్ ఇయర్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ నాట్ లీప్ ఇయర్. సమీనా ఓకే? ఓకే సార్. ఇప్పుడు ఈ లాజిక్ని మీరు కాస్తంత ప్రాక్టీస్ చేయండి, బట్ ఎనీహౌ అప్లయింగ్ కామన్ సెన్స్ ఇన్. అంటే బోర్డు 4 లైన్ల ప్రోగ్రామ్ రైటా? ఈ ప్రోగ్రామ్ మనకు అవసరమా? సార్ అక్కడ యా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు వస్తుంది సార్? ఇది నాట్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ఎక్స్క్లమేషన్ రైట్. ఎస్ సార్. నాట్ ఈక్వల్ టు రిలేషనల్ ఆపరేటర్స్ లో ఉంది కదా, కంపారిజన్ ఆపరేటర్స్ లో డబల్ ఈక్వల్ టు, రెండు ట్రూ, రెండు సమానం అయితే ట్రూ. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్. ఎస్ సార్. సో ఈ బోర్డు 4 లైన్ల ప్రోగ్రామ్, దీనికోసం మనం 1 గంట సేపు కథ చెప్పుకున్నాం రైట్. ఎస్ సార్. ఈ ప్రోగ్రామ్ అవసరమా మనకి? ఎస్ సార్. దేనికి? ఎక్కడ వాడతారు ఈ ప్రోగ్రామ్ని? కాలేజీ రికార్డ్ కోసం అంతేనా? కదా నవ్యశ్రీ? ఎస్ సార్. అలా కాదు నవ్యశ్రీ, యూనో మీ ల్యాప్టాప్లో డేట్ అండ్ టైం రైటా? యూ గెట్ ఆన్ ఎస్ టు సార్. 2000, 19, 2000, say February, you got 29 days, right? Now let us get on ఎస్ to సార్. 2000, 2100. 4తో డివైడ్ అయింది ఫిబ్రవరి, బట్ యూ గాట్ ఓన్లీ 28 days. ఎందుకు? 2100 కూడా 4తో డివైడ్ అయింది కదా. అంటే కానీ 100 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ రాదు కదా, కాబట్టి ఫిబ్రవరిలో 28 days అని మీ సిస్టంలో, మీ ఆపరేటింగ్ సిస్టంలో, క్యాలెండర్లో, ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు, మీ మొబైల్లో చూడండి, మీ మొబైల్లో క్యాలెండర్ ఉంది కదా. 2000 వాజ్ ఎ లీప్ ఇయర్, 2004 వాజ్ ఎ లీప్ ఇయర్, 2020 వాజ్ ఎ లీప్ ఇయర్, 2024 వాజ్ ఎ లీప్ ఇయర్, 2026 ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఫిబ్రవరిలో 28 days ఉంటాయి, 29 days ఉండవు. 2028 ఈజ్ ఎ లీప్ ఇయర్, 2096 విల్ బి ఎ లీప్ ఇయర్, 2100 విల్ నాట్ బి ఎ లీప్ ఇయర్. అంటే మీ మొబైల్లో ఇక్కడ
ల్యాప్టాప్లో, సిస్టంలో, ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ బ్లడీ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో ఈ 4 లైన్లు దే ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ మెయింటైనింగ్ క్యాలెండర్స్ అండ్ అల్మనాక్స్. ఓకే తబస్సం, ఓకే సార్. అంత పెద్ద చోట ఇంత చిన్న ప్రోగ్రామ్ని మనము ఇక్కడ వాడతాం. ఓకే, ఎనీహౌ, ఇప్పుడు ఇదంతా జరిగిపోతే ఓకే అంటే భూమి కరెక్ట్గా అక్కడికి వచ్చేసిందా? 400 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ ఇచ్చేసుకొని 100 ఇయర్స్కి ఒకసారి ఇవ్వకుండా ఎవ్రీ 4 ఇయర్స్ 1 డే ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటే భూమి కరెక్ట్గా అక్కడికి వచ్చేసిందా అంటే ఏమో చెప్పలేం. రైటా? అర్థమవుతుందా నవ్యశ్రీ? ఎస్ సార్. ఏమో చెప్పలేం. ఎందుకు చెప్పలేమని అంటే యునో ఐ హ్యావ్ సమ్ సింపుల్ సింపుల్ క్వశ్చన్స్. తబస్సం, ఎస్ సార్. తబస్సం ఈరోజు డేట్ ఎంత? 30 జులై సార్. యా, జూలై 30. జూలై 30 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 31 సార్. August 31. ఆహా. August 31. జూలై 31 సార్. యా, July 31. ఓకే, ఆ తర్వాత August 1. ఆ తర్వాత సెకండ్. ఆగస్ట్. ఆగస్ట్. ఓకే, October 10. October 10 తర్వాత అక్టోబర్ 11th. October 11. ఆ తర్వాత రోజు ఏమొస్తుంది? 13th వస్తుంది సార్. October 11 తర్వాత October 13 వస్తుంది. సారీ 12th సార్. ఓకే, October 12 వస్తుంది. ఓకే, ఆ తర్వాత 13 వస్తుంది సార్. October 13, రైట్? And I think it is in 1839 or 1849 somewhere. You got October 10 తర్వాత అక్టోబర్ సమ్ 21st 22nd వచ్చింది. సమ్ 14 days మిస్సింగ్ ఇన్ ది క్యాలెండర్. తెలుసా ఈ విషయం? నో సార్. అడగండి, అది చెప్తుంది. విచ్ ఇయర్ క్యాలెండర్? నా స్టాండర్డ్ క్యాలెండర్ 15 days ఇన్స్టెడ్ హిస్టరీ 10 to 13 skipped days during transition from Julian to Gregorian calendar. The famous shift occurred in 1582. 1582లో ఆల్మోస్ట్ 10 days స్కిప్డ్. ఓకే, 1752 11 days స్కిప్డ్. 1918 30. నవ్ సి, ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఫాలో అవుతున్నది కరెక్ట్ క్యాలెండరా? యాక్చువల్గా స్కిప్పింగ్ ఇక్కడ మొదలైంది. సో దే స్టార్టెడ్ ఫ్రమ్ October 4 to October 14 డైరెక్ట్లీ. ఇప్పుడు యా నవ్యశ్రీ, సార్. వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? జూలై 17 సార్. 17th July. నవ్ స్టార్ట్ అబ్జర్వింగ్. క్యాలెండర్లో అక్కడ ఆల్రెడీ వాళ్ళు 11 రోజులు తీసేశారు. ఓకే, యా తబస్సం, ఓకే. ఎస్ సార్. ఓకే సార్. అంటే యాక్చువల్గా 11 రోజులు అక్కడ ఉండుంటే యువర్ డేట్ ఆఫ్ బర్త్ వుడ్ బి 6th July, రైట్? ఎస్ సార్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఐ టెల్ యూ వన్ థింగ్. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము అంటారు. యా తబస్సం, నో సార్. ఓకే, దెర్ ఈస్ a science that works with numbers. ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ అసైన్ చేసి యాక్చువల్గా సంఖ్యాశాస్త్రము అని అంటారు. ఓకే, ఏదో నాకు కొద్దిగా నేర్పించారు, నాకు కొద్దిగా ఐడియా ఉంది. బట్ ఇప్పుడు ఏదో ఏబిసిడీలకి అక్షరాల నెంబర్లు ఇచ్చేసి 1 2 3 4
ఓకే, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది. 6 అంటే 6కి ఇలా ఉంటుంది. 17 అంటే 1 + 7, యువర్ లక్కీ నంబర్ ఈజ్ 8. 8కి ఇలా ఉంటుంది. 8 నెంబర్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు, 8 నెంబర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు విచ్ వన్ ఈజ్ కరెక్ట్? 8 అనే నెంబర్కి మీకు చెప్పడం కరెక్టా, లేకపోతే 6 అనే నెంబర్కి చెప్పడం కరెక్టా నవ్యశ్రీ? ఈజ్ అ బిగ్ ట్రాజిడీ, రైట్? Yes, sir. కానీ టీవీలలో వచ్చే వాళ్ళందరూ దీన్ని పట్టుకొని ఎలాడేస్తారు. ఎక్కడెక్కడ క్యాలెండర్లో ఎన్ని రోజులు పీకేసినారో మీకు గూగుల్ చెప్తోంది. అంటే ఈరోజు జూలై 30 కాదు. ఏందో 5 ऐसे గుంపులో हिंदी గోయిందా. गाने जिसे अपन वाला सॉन्ग तो सभी का फेवरेट होगा, लेकिन उससे पहले वीडियो को लाइक करके सभी अपने अपने हाँ फोन भाई, का नाम कमेंट करो। तो समीना, नंबर 5 पर आता है समीना कहाँ रील्स देख रही है? No, sir. फिर कुछ आवाज आए यार, कुछ लाइक करो, सब्सक्राइब करो करके। Sir, क्यों my brother, sir. अच्छा, No, sir. ओके ओके, मैं सोच फिर अनम्यूट अनम्यूट क्यों की तुमने? गलती से हो गया, गलती से मिस्टेक हो गया, राइट? Yes, sir. हाँ ठीक है, कोई बात नहीं. యా నవ్యశ్రీ, ఇది మూఢనమ్మకం, న్యూమరాలజీ మూఢనమ్మకం కాదు. రైట్ తబసం? Yes, sir. న్యూమరాలజీ మూఢనమ్మకం కాదు, ఇది మూఢనమ్మకం. ఏది? విషయం తెలియకుండా ఏం పడితే దాన్ని నమ్మడం మూఢనమ్మకం. ఇప్పుడు టీవీలో వచ్చే వాళ్ళందరూ మూఢనమ్మకాలు ఇచ్చేవాళ్ళే. న్యూమరాలజీ గురించి టీవీలో చెప్పే, న్యూమరాలజీ నిజంగా తెలిసినోడు టీవీలో వచ్చి చెప్పడు. ఐ నో దట్. సో టీవీలో వచ్చి చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు న్యూమరాలజీని బేస్ చేసుకుని బాగా డబ్బు సంపాదించాలనుకున్నారు. కాబట్టి ఏందో ఒకటి మీకు నచ్చేలా మీ పేరులో ఇన్ని అక్షరాలు యాడ్ చేసుకుంటే ఆ అని మాట్లాడేస్తారు. ఇట్ మేక్స్ రియలీ నో సెన్స్. ఎందుకునంటే ఇది ఆ డేట్ కాదు, అది అసలు. మధ్యలో ఎన్నిసార్లు డేట్లు పీకేసినారో. అలా ఎందుకు పీకేసినారు అంటే వచ్చిందో లేదో ఎవరికి తెలియదు. అండ్ ఎస్పెషలీ ద క్యాలెండర్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ నౌ ఈస్ గ్రెగోరియన్ క్యాలెండర్. The Pope who was living in during that particular period, 1580s somewhere, like he wanted to celebrate birthday of first Pope. Say, but birthday of first Pope was on a specific day, and on that particular day, he generally used to have a new moon day. పౌర్ణమి నాడు ఆడి పుట్టినరోజు వచ్చిందంట. కానీ ఆ సంవత్సరంలో 1586లో ఆ సంవత్సరంలో వాడి బర్త్డే డేట్కి అమావాస్య వచ్చిందంట. కాబట్టి వాడి బర్త్డే పౌర్ణమికి రావాలి అని అనేసి ఆడి క్యాలెండర్లో 15 రోజులు పీకేసినాడు గ్రెగోరియన్ అనేవాడు. ఏం లెక్కలు లేవు, ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్లు. ఇప్పుడు మనం ఆ గుడ్డిగా వాడు పీకేసిన తర్వాత అలవాటైంది కదా, కాబట్టి మనం దాన్నే వాడేసుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవి మనకు తెలీదు, మనం ఎవడైనా చెప్తే అది కరెక్ట్ అని ఫాలో అయిపోతాం. ఇది మూఢనమ్మకం అంటే. ఓకే నవ్యశ్రీ? Okay, sir. ఓకే, ఎనీహౌ నాకు తెలిసి చాలా విషయాలు తెలిసిపోయినాయి ఈరోజు. ప్రోగ్రామ్ తప్ప మిగిలిన విషయాలు ఎక్కువ తెలిసిపోయినాయి కదా. టుమారో విల్ గెట్ ఆన్ టు ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ది సేమ్ బ్రాంచింగ్లోనే కొత్త కాన్సెప్ట్కి వెళ్దాము. లేదా ఐల్ డూ ఎ థింగ్. టుమారో ఇస్ ఫ్రైడే, రైట్? టుమారో వి టచ్ పైథాన్. ఓకే తపస్సం? Okay, sir. Okay, sir. కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు సిలో ఏ ప్రోగ్రామ్స్ చేశారో అవే ప్రోగ్రామ్స్ పైథాన్లో చేయాలి. ఓకే? Okay, sir. Okay, sir. దెన్ మండే విల్ కంటిన్యూ విత్ దిస్ బ్రాంచింగ్ కాన్సెప్ట్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ టుమారో ఈవినింగ్.